హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్బిహెచ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకునే పూజ అని చెప్పాం కానీ అదే వినాయకుని పూజ అయితే చేసుకుంటున్నాము. మా హస్బెండ్ మ్యారేజ్ కట్టుకున్నారు, అసలు లుంగి మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నారు. ఎంత ముద్దు ఇచ్చేసారు నాకే చూడటానికి. అసలు చాలా అంటే చాలా, నాకు తెలిసి మీరు కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా అంటే చాలా బాగున్నారు. ఈయన మా బావగారండి, మా హస్బెండ్ కంటే ముందు వాళ్ళ పాప. చెప్పాను కాబట్టి చాలా దైవభక్తి అండ్ అలానే మా ఆవిడ పూజల వల్ల మేము ఇలా బ్రతుకుతున్నాము, ఎంత మంచిగా ఉన్నాము అని అనుకోవచ్చాను. ఆవిడేనండి మా అత్తగారు. మా అత్తగారు ఈవిడే. చాలా అంటే చాలా, నిజంగా చెప్పాలంటే ఆ విషయం గుర్తెచ్చుకున్నా కూడా నాకు కొన్నిసార్లు చాలా ఎమోషనల్ అయిపోతాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి అత్తగారు ఉండడం అంటే చాలా రేరు. నేనైతే అదృష్టవంతురాలనే చెప్పుకోవచ్చు. అమ్మలాంటి అత్త వచ్చింది నాకు. చాలా అంటే చాలా లక్కీ అని ఫీల్ అవుతాను నేనైతే. ఎందుకంటే నా కొడుకు, నా కుటుంబం అని ఆలోచించకుండా మన ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా మన అమ్మాయి, మన కూతురే అన్నట్లయితే ప్రతిదీ కూడా చాలా అంటే చాలా మంచిగా ఆలోచిస్తారు. సో నేనైతే చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఇదండి, మేము బయట విఘ్నేశ్వరుని పెట్టామని చెప్పాం కదా, అక్కడైతే చేసుకునే పూజ అయితే ఇది. యాక్చువల్ చెప్పాలంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ గణేశుని అయితే మా అత్తగారు వాళ్ళే పెట్టారంటే. ఏంటంటే పంతులు గారు ఎందుకమ్మా అందరూ పెడుతున్నారు కదా, ఇక్కడ పెడుతున్నాం కదా, ఇక్కడ పూజ చేయించుకోండి, ఇక్కడ చేయండి అని చెప్పంగానే సరే అనేసి ఇంకా విఘ్నేశ్వరుని అయితే బయట సపరేట్గా పెట్టలేదు, గుళ్ళోనే పెట్టారు. గుళ్ళు కాదు, గుడి పక్కనే వినాయకుని గుడి కూడా ఉంటుంది. ఆ గుడిలో అయితే ఆల్మోస్ట్ ఇంకా మా ఫ్యామిలీకి సంబంధించింది ఏ పూజ అయినా, పుట్టు వెంట్రుకలు తీయడమైనా ఏమైనా సరే ఆ గుడి దగ్గరే చేపిస్తారు మా అత్తగారు. ఫస్ట్ మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్యామిలీ మొత్తం కలిసి, యాక్చువల్లీ చాలాసార్లు ఇంకా చాలామంది ఉన్నప్పుడు చేసుకున్న పూజలు అయితే, బట్ ఓన్లీ మా ఫ్యామిలీ, మా బావగారు, మేము, నెక్స్ట్ మా అత్తగారు, మేము కలిసి చేసుకునే పూజ అయితే ఫస్ట్ టైం ఇదేనండి. ఆఫ్టర్ మా మ్యారేజ్ ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే చేసుకునే పూజ. వాళ్ళ పిల్లలతో, మేము మా పిల్లలతో, మా అత్తగారు. మా మామగారికి అయితే పనికి వెళ్తారు. సో ఆ పనికి వెళ్ళడం వల్ల ఏంటంటే సెలవు ఇవ్వకపోవడం వల్ల పూజకి అయితే లేరు మా మామయ్య గారు. మేమైతే పూజ చేసుకుంటున్నాము. ఇంకొకటండి, మనం ఎంత పెద్ద విగ్రహాలు కొన్నా సరే మనం పూజ చేయించుకున్నప్పుడు స్వతహాగా మన చేతులతో, మట్టిదైతే మట్టిది, పసుపుదైతే పసుపుది. నార్మల్గా అయితే ఎవరైనా చేసుకునేటప్పుడు మట్టి అవి చేసుకొని ఇంట్లో పూజలు చేసుకుంటారు. ఇలా పూజలు ఏంటంటే అవే కాకుండా పసుపు ముద్దతో చేసిన వినాయకుడిని తయారు చేసి, వినాయకుని షేపే రావాలనేదండి, చిన్నది తయారు చేసి పెట్టుకొని మనం పూజ అంతా, నువ్వెంత పూజ చేసినా సరే, నువ్వెంత పెద్ద తాంబూలం ఇచ్చినా ఆ చిన్న పసుపు ముద్ద పెట్టి పూజించిన పని కూడా ప్రతిదీ చేతులతో ఏం చేసామో ఆయనకి పూజ చేయాలి. ఎంత పెద్ద విగ్రహం చేసినా సరే దేవుడికి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఒకటే మనకున్న దాంట్లోనే చేసి అండ్ మేము సో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తెలియకపోవడం వల్ల ఏంటంటే పూజ చేయడం అంటే ఇంకోటి చేయమమ్మ పూజ చేయట్లేదా, పూజలు అవి చేస్తున్నా కదా అని. యాక్చువల్ బయటకు వెళ్ళి పూజ చేయడం ఇది సెకండ్ టైం, థర్డ్ టైం అండి. సో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే తెలియలేదు. పంతులు గారు ఏం చెప్తే అది చేసాము. బట్ ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల ఏంటంటే మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వచ్చాయి. అవి ఇప్పటి వరకు చేయకూడదని మాకు తెలియదు, పంతులు గారు చెప్పడం వల్ల అయితే మాకు తెలిసింది. అది తెలియకపోవడం వల్ల ఏంటంటే అక్షంతలు సరిపడా కలపలేదు, ఇంకా గంధం కూడా పొడిలా తీసుకురాకుండా తడిపి తీసుకొచ్చాము. మా అత్తగారు యాక్చువల్లీ అయితే మాకు చెప్పారు,
బట్ ఏంటంటే మాకు తెలియకపోవడం వల్ల మేము ఏం సరిగా చేసుకోలేకపోయాము. మా చిన్నోడు అయితే అసలు పూజ స్టార్ట్ అయ్యింది మొదలు. దేవుని దగ్గర పూజలు చేసేటప్పుడు ఏంటంటే నైవేద్యానికి తీసుకొచ్చిన చాలా ఉంటాయి కదా. చిన్నపిల్లలు కాండి, మా బాబానే కాదు ఎవరైనా సరే చిన్నపిల్లలు అంటే ఆటోమేటిక్గా తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. వాళ్ళకి మనకే అట్రాక్ట్ అయిపోతాం పిండి వంటలు ఈ వంటలన్నీ చూసి. చిన్నపిల్లలు ఎలా టెంప్ట్ అవ్వకుండా ఉంటారు చెప్పండి. సో మా చిన్నోడైతే అసలు అమ్మాయి అమ్మ అని చాలా అంటే చాలా ఇది చేశాడు అసలు. ఫైనల్గా అయితే వాడి చేతికి అరటి పండు రాగానే అప్పుడు సైలెంట్గా కామ్గా ఊరుకున్నాడు. ఇంకా అలానే దేవునికి తాంబూలం ఇచ్చేటప్పుడు అంటాం, దేవునికైనా ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు చాలామంది చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ అరటిపళ్ళు అయితే అరటిపళ్ళు ఏవైతే అవి పెట్టి దానిపైన ఏంటంటే తాంబూలము, నెక్స్ట్ డబ్బులు ఇలా ఇచ్చి తాంబూలం ఇస్తాం కదా, అలా ఇవ్వకూడదంటండి. ఫస్ట్ అయితే తమలపాకు కిందన పెట్టి దానిపైన ఇవి పెట్టి ఇవ్వాలంట. అవి అయితే నాకు తెలియదు మరి. సో చెప్పాను కాండి, మనం పూజలకి అవి రేర్గా అటెండ్ అవుతాము ఎక్కడైనా సరే. మా అత్తగారు అన్నీ చూసుకుంటారు. ఎంత పెద్ద పూజ అయినా చిన్న పూజ అయినా ఇంక మా అత్తగారే మొత్తం చూసుకునేది. మా అత్తగారికి అయితే 3 పిల్లలండి. మా బావగారు, మా హస్బెండ్ అండ్ నెక్స్ట్ అయితే మా వదిన గారు. యాక్చువల్ అయితే 4. మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే ట్విన్స్. పుట్టంగానే కొంచెం కాలం చేయడం వల్ల మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అయితే కాలం చేసేసారు. ఇప్పుడు ఉన్నది అయితే 3 ఉన్నారు. మా వదిన ఏంటంటే పిల్లలు ఉన్నారు, స్కూల్కి అది పంపించాలి కదండి. సో పంపించడం కోసం అయితే లేట్ అయిపోయింది. లేట్ అవడం వల్ల పూజ ఎండింగ్లో అయితే వచ్చి చూపిస్తాను ఆవిడని కూడా. మొత్తానికైతే మేము మాత్రమే చేసుకున్నాం ప్రస్తుతానికి పూజ. మనం దేవునికి పూజించేటప్పుడు అట్లా వినాయకునికి అయితే బాగా పువ్వులు, పళ్ళు, నైవేద్యాలు ఇవన్నీ ఉండకపోయినా ఫస్ట్ మాత్రం ఆకులు అంటే పత్రితోనే పూజలు చేయాలంట వినాయకునికి. అయితే 12 రకాల్లో ఎన్నో చెప్పారు, నాకైతే సరిగా తెలియదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మేము ఏంటంటే పత్రి అయితే తక్కువ తీసుకొచ్చాము, పువ్వులు అవి పళ్ళు నైవేద్యం ఇవన్నీ అయితే తీసుకొచ్చాము, కానీ ఆకులు అయితే తక్కువ తీసుకొచ్చాము. సో పంతులు గారు చెప్పారు ఇవి ఉండాలి కంపల్సరీ, ఎవరికి చెప్పినా తీసుకురావట్లేదు అని చెప్పంగానే మా అత్తగారు అయితే అసలు ఇంకా వయసుగా మించిన పనులు అంటారు కదా, అలాగా మా అత్తగారికి అయితే అసలు హెల్త్ బాగోకపోయినా సరే పిల్లలు బాగుండాలి, పిల్లలు క్షేమంగా ఉండాలి. పిల్లల క్షేమం కోసం మా అత్తగారు ఎంతకైనా సరే ఎంత దూరం అయినా వెళ్తారు. సో ఇంకా ఉండాలి అంటే చుట్టుపక్కల ఉన్న చెట్లు పొట్లు అన్నీ తిరిగి అయితే ఆకులన్నీ కోసుకొచ్చారు. మేమైతే కూర్చొని మేము పూజ చేసుకుంటుంటే ఆవిడేమో వెళ్ళి పూజకి కావాల్సినవన్నీ తీసుకొచ్చేవారు అటు ఇటు వెళ్ళి. మేమైతే ఆకులతో అయితే పూజ చేసాము. మా చిన్న మిస్టేక్స్ అన్నారు, అందులో పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం పూజ చేసుకునేటప్పుడు పువ్వులతో ఒక పువ్వు ఉన్న ఆ ఒక పువ్వు వేసేసి ఊరుకోవాలంట. కానీ మేము ఏం చేసామంటే మాకు తెలియక ఆకులు అయిపోయాయని పువ్వులు అయితే చింపేసి కొన్ని పువ్వులు అయితే అలా వేస్తూ చేసామని చెప్పారు. అది అలా చేయకూడదమ్మా అని చెప్పారు. సరే అండి మాకు తెలియదు అని చెప్పిన తర్వాత అందుకే చెప్తున్నానని అన్నారు. ఓకే సారీ అని కన్విన్స్ అయ్యాం మేము. ఫైనల్లీ మేము అలానే మా ఫ్యామిలీ మాత్రమే కాకుండా తర్వాత ఎండింగ్లో అయితే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. మేము పూజ చేసుకునేటప్పుడు వస్తారు, కానీ ఆటోమేటిక్గా ఇంట్లో అయితే ఎవరు రాకపోవచ్చు. బయట ఉన్న విగ్రహాన్ని పూజ చేసుకోవడానికి దేవుడికి చాలామంది అయితే వస్తారు కదా, సో అలానే వచ్చారు. ఫైనల్లీ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఒక్కరు మిస్ అయ్యారు, మా మావయ్య గారు ఒక్కరే మిస్ అయ్యారు. ఫైనల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆశీర్వాదాలకు టైంకి వచ్చేసాము. పంతులు గారు అయితే పూజ చేసేటప్పుడు అయితే చాలా మంచిగా చెప్పారు. కొంతమంది చాలా కోపపడతారు, కానీ పంతులు గారు అయితే చాలా బాగా చెప్పారు మాకు. ప్రతిదీ కూడా ఏ కోపం లేకుండా. ఇంకొకటి ఏంటంటే మనం చాలా వరకు చేసే తప్పు, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు చాలామంది కాలు మొక్కుతారు. నాకు ఇదైతే ఎప్పుడో తెలుసు, మా మ్యారేజ్ అయ్యంగానే సత్యనారాయణ సంవ్రతం అది చేసుకుంటాం కానీ గుడిలోకి వెళ్ళి అప్పుడైతే చెప్పారు ఏంటంటే ఆ కాలుకి మొక్కేటప్పుడు ఏంటంటే కాలు మీద చేతులు ఆనేయకూడదంట, జస్ట్ కాలు పక్కన భూదేవికి అయితే నమస్కరించుకోవాలంట. అదైతే నాకు ఎప్పుడూ తెలుసు, బట్ ఇక్కడ తెలియకపోవడం వల్ల చాలామందికి మా అత్తగారు వాళ్ళకైతే పంతులు గారు చెప్పారు. ఇంకేంటంటే ఆయన ఏంటంటే ఇక్కడ పూజకు వచ్చే ముందే సోమవారం కదా, సోమవారం అవడం వల్ల శివాలయంకి వెళ్ళి పూజ చేసి వచ్చారంట. సో అక్కడ పూజ చేసి ఆయన చేతులతో చేసిన పూజ చేసినది
నైవేద్యం అంటే చిన్నది అరటిపండు అయినా ఏమైనా నైవేద్యం అనే కాదు అంటారు. అరటిపళ్ళు అయితే తీసుకొచ్చి అక్కడ పిల్లలందరికీ అయితే పంచిపెట్టారు. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. ఏంటంటే దేవునికి పూజ చేసిన తర్వాత వినాయకుని దగ్గర అక్షంతలు అయితే ఎందుకు నెత్తిపైన వేసుకుంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రతి దేవుని దగ్గర పూజ చేసి వేసుకుంటారు, అవి ఆశీర్వాదం కోసం. కానీ ఈ దేవుని దగ్గర పర్టికులర్గా వేసుకునేది ఎందుకో కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్తున్నాను. ఏంటంటే వినాయకుడు ఏంటంటే మనం పెట్టే నైవేద్యం ఉండాలి ఇవన్నీ తినేసి ఊపిరి పట్టనంతగా తినేసి ఇంకా ఎక్కువ ఉండిపోయిన ఉండాలని అలా తినేయడం వల్ల ఏంటంటే పొట్ట చెక్కలయ్యిందంట. పొట్ట చెక్కలు అవ్వడం వల్ల ఏంటంటే పొట్ట చాలా నొప్పి వచ్చేదంట, వంగటానికి కూడా వీలు కుదరనంతగా. ఈ తర్వాత ఏంటంటే ఆయన వాళ్ళ తండ్రి గారికి శివునికి అయితే నమస్కారం చేసుకోవడానికి నొంగేటప్పుడు ఆ పొట్ట చెక్కలు అవ్వడం చూసి చంద్రుడేమో నవ్వాడంట. ఆ చంద్రుడేమో నవ్వడం వల్ల వినాయకునికి దంతం అందుకే ఒకటి సగమే ఉంటుంది. అది కూడా ఎందుకంటే ఆ చంద్రుడు నవ్వడం వల్ల ఆ దంతం అయితే సగం విరి చేసి ఆ చంద్రుడికి అయితే విసురుతాడంట. అందుకే చంద్రుడిలో కూడా చిన్న మచ్చ ఉంటుంది అంటారు కదా, అది వినాయకుని దంతం విసిరిందేనంట. అందుకే దంతం కూడా సగమే ఉంటుంది. సో ఇది ఆ పొట్ట చెక్కలు అయిందని నవ్వాడని అలా శాపం పెట్టి అలా విసిరితే ఈ తర్వాత ఏం చేశారంటే అప్పుడు పార్వతీదేవి ఎవరికైనా సరే తండ్రికి ఎంత ప్రేమ ఉన్నా తల్లికి అంతకు మించి ఉంటుంది కదండి. సో తల్లి ఏం చేసిందంటే తట్టుకోలేక చంద్రునికి అయితే శాపం పెడుతుందంట, నువ్వు ఎప్పుడు కూడా కనిపించవు రాత్రి మాటలు అలాగనేసి. ఆ శాపం పెట్టడం వల్ల ఏంటంటే శివుడు అప్పుడు అలా చేస్తే ముల్లోకాలన్నీ కూడా బాధలు చాలా కష్టం అవుతాయి కదా మనం బ్రతుకు తెరువుకి అని అనగానే, అంటే కొంచెం కమ్యూనికేషన్ తప్పైతే క్షమించండి, నాకు వచ్చిన విధంగా అయితే చెప్తున్నాను. అలా అనగానే అప్పుడు పార్వతీదేవి శాంతించి ఇలా నా యొక్క కుమారుడికి ఈ చైత్ర శుద్ధ పర్వదినము ఏదో అంట, చైత్ర శుద్ధ కాదు వినాయకునికి పెట్టే రోజు అది ఏదో అంటారండి. ఆ రోజున అయితే ఇలా పూజ చేసుకుని ఆ చేసిన పూజలో చేసిన అక్షంతలు తీసి నెత్తిపైన చల్లుకున్న వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి బాధలు కష్టాలు రాకుండా అవి చేయకుండా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా అయితే చాలా కష్టాలు అయితే నిందలు ఉంటాయి అనేసి శాపం పెడతారంట పార్వతీదేవి గారు. దాని మీద ఫుల్ స్టోరీ అయితే మీకు ఎవరైనా కొంచెం మిస్టేక్స్ ఉంటాయి అయితే క్షమించండి. నాకు తెలిసిన విధంగా అయితే నేను చెప్తాను, చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ సరిపోదు, అందుకే సో ఫైనల్ గా స్టోరీ అయితే ఇది. ఏం చేస్తారంటే తన మెల్లకైతే ఆ చెక్కలైన అయితే కడతారంట. సో ఇది స్టోరీ. చంద్రుడు నల్లగా ఉండటానికి, చంద్రుడిలో మచ్చ ఉండటానికి, వినాయకుని దంతం సగమే ఉండటానికి స్టోరీ అయితే అది. ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మా పూజ అండి. ఇది కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారుగా మా వదిన గారు ఆవిడ. ఆ పక్కన గ్రీన్ కలర్ సారీ పళ్ళెం పట్టుకొని ఉన్నారు కదా మా తోటకోళ్ళు. ఇది నేను, ఆ పక్కన అయితే మా అత్తగారు. ఇది ఫైనల్గా మా ఇంట్లో చేసుకున్న పూజ అయితే. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్. ఫైనల్ మా పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వచ్చేస్తున్నాము. అండ్ అలానే దేవుడి దగ్గర ఆశీర్వాదాలు కూడా పూర్తి అయిపోయినాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.